పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ లో నవంబర్ 11వ తారీఖు బై ఎలక్షన్ జరగబోతుంది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో బోరబండలో ఉన్నాం. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ గెలవబోతుంది, ఎట్లుండబోతున్నాయి మరి ఇక్కడ పరిస్థితులు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు జావేద్. ఏం చేస్తారు మీరు? ఇక్కడ లోకల్. 11వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెసా? ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ అంటున్నారు జనాలు, మాత్రం బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది? కేసీఆర్ గారు చేసిన మంచి పనుల వల్ల. ఇప్పుడు కేసీఆర్ గారు అడగక ముందు అన్ని స్కీములు ఇచ్చారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మిని కానీ, మరి పింఛన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పింఛన్స్ కానీ, మళ్ళా డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవి ఇవ్వడం వలన ఆయన కేసీఆర్ గారు అని జనాల్లో ఉన్నారు. అది మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో గత 12 సంవత్సరాలుగా రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్లు అనేది ఏంటంటే కొన్ని రోడ్లు ఉంటాయి. ఇప్పుడు స్లమ్ ఏరియాలో చూస్తాము, నల్ల రాకపోతే రోడ్డు తవ్వేస్తారు, అది పాడైపోతుంది. ఆల్రెడీ రోడ్లు వేసిండ్రు, అప్పుడు రోడ్లు వేసిండ్రు. 3-4 సంవత్సరాలకు ఒకసారి రోడ్లు వాళ్ళు పలుకుతుంటాయి, అవి ప్రాబ్లం అవుతుంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంటాయి. అవన్నీ ఇవి చిన్న చిన్న విషయాలు, దీనికి పెద్ద ఇష్యూ కాదు ఇది. ఈ చిన్న చిన్న విషయాలు రోడ్లు వేయడం అది మొత్తం మన జిహెచ్ఎంసీ చూసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇది ప్రభుత్వము దాని రూల్స్ ప్రకారం ఏ చేయాలో అన్నీ చేస్తుంది. దానికి కోట ఏదైతే ఇవ్వాలనుకుంటారో అవన్నీ కోటలు వస్తుంటాయి, అవన్నీ ఎస్టిమేట్లు వస్తుంటాయి, పని జరుగుతుంది. అది సింపుల్, అది పెద్ద విషయం కాదు. అది స్కీములనే పెద్ద విషయం. ఎందుకంటే ప్రతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి జనాలు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద ఇష్యూ కాదు. మరి ఇప్పుడు ఎలా ఉంది 2 సంవత్సరాల నుంచి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మరి ఈయన రోడ్లు మంచిగా లేవని చెప్తే మరి ఈయన ఏం చేసాడు? 2 సంవత్సరాలే కదా. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జనాలు నడుస్తుంటున్నారు, అన్నీ జరుగుతున్నాడు కదా. మరి ఆ ప్రాబ్లం అయినప్పుడు ఈయన చూసుకోవాలి కదా. ఆయన వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది, మరి ఈయన కూడా చూసుకోవాలి కదా. ఈయన చూసుకున్నబట్టే ఇది రోడ్లు పాడైపోయినాయి. అంతకుముందు మంచిగా ఉండే. 2 సంవత్సరాల నుంచి వర్కులు నడుస్తుంటాయి. ఇప్పుడు ఇండ్లు కడుతుంటారు, ఇండ్లు కాడ దొంగుతుంటారు, రోడ్లు పలుకుతుంటాయి. ఈ 2 సంవత్సరాల నుంచి వర్కులు జరిగినాయి కదా, జరుగుతాయి, రోడ్లు అన్నీ పాడైపోయినాయి. మరి ఆ పని చేయవలసిన బాధ్యత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా ఇక్కడ జూబ్లీహిల్స్ లో? తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో ఎట్లుంటుంది అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక కోట ఉంటుంది. 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే. అపోజిషన్ రూలింగ్ అనేది కాదు. ఆయన వాళ్ళకి ఇచ్చేవలసిన పని చట్ట ప్రకారము, భారతీయ రాజ్యాంగ ప్రకారము వాళ్ళకి ఇవ్వవలసిందే, వాళ్ళు పని చేయవలసిందే, అంతే కదా. ఇప్పుడు రూలింగ్లో ఉందని ఇంకొక లెక్క, రూలింగ్ లేని ఇంకో లెక్క, ఇవన్నీ ఉండదు. సామాన్యంగా అయితే ఉండదు. రూలింగ్లో ఉన్నదంటేనే సంపాదించుకోవడానికి అవన్నీ రూలింగ్లు. ఈ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పని చేస్తారు, చేయదని మళ్ళీ గెలవాలి, మేము రూలింగ్ రావాలని కష్టపడతారు. రూలింగ్లోకి వేస్తే మాత్రం నష్టమే పోతారు, కానీ అపోజిషన్లోకి వేస్తే లాభపడతారు. ఎందుకంటే రూలింగ్లో లేనోడు ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు? మేము రూలింగ్లోకి రావాలంటే మంచి పని చేయాలన్నట్టు ప్రతి గల్లీకి వెళ్తాడు, ప్రతి రోడ్డుకి వెళ్తాడు, డ్రైనేజ్ చూస్తాడు, రోడ్డు చూస్తాడు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాడు, అధికారుల మీద ఒత్తిడి చేస్తాడు, పనులు చేస్తాడు. కానీ ఇక అపోజిషన్ వాళ్ళకి ఇప్పుడు వేస్తేనే పద్ధతిగా ఉంటుందని నా అభిప్రాయం. మరి పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది, బీజేపీ పేరు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు బీజేపీ పేరు ఎందుకు రావటం లేదంటే, బీజేపీ ఇప్పుడు ఆయన ఎక్కువ కాన్స్టిట్యూషన్ పెడతలేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ లీడింగ్లో ఉన్నది. మనం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం కదా అన్న ఆలోచన వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు దబాయించేస్తున్నారు. మీరు చల్లగా పడుకుంటారు, మేము చూసుకుంటాం అనేది కాంగ్రెస్ అభిప్రాయం. కనుక బీఆర్ఎస్ ఓడగొట్టాలంటే వాళ్ళంతా ఏకం కావాలి కదా. ఇవన్నీ అది వాళ్ళంటే ఏం లేదు. అయినా బీఆర్ఎస్ఏ ప్రభుత్వం అంటారు, ప్రజలు అంటున్నారు. ఇప్పుడు నాయకుల విషయం అది, నాయకులు దాటిపోయారు. నాయకులు ఈడు ఉంటాడు, రేపు ఇంకోటి దగ్గర ఉంటాడు. కానీ ప్రజలు ఏమంటున్నారో అది చూసుకోవాలి. మీరు రిపోర్టర్లు మీరు గిట్ట చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఏం నడుస్తున్నాయి, ప్రజలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ అంటున్నారు, కేసీఆర్ కావాలంటున్నారు. అదంతా కాదు, ఏం చేసిండు అనేది కేసీఆర్ తెలుసు. ఇప్పుడు మా ఊర్లో మరి సంగారెడ్డి డిస్టిక్లో ఒకప్పుడు 2 కోట్ల ఎకరం భూమి ఉండే. ఇప్పుడు మా పక్క ఆయన అమ్ముదామంటే ₹1 కోటి ఇస్తాను, నా బిల్లలో పెళ్లి చేసేది, పైసలు లేవు, ₹1 కోటికి ఇస్తా అంటే అడిగే దిక్కులేదు. మొత్తం గ్రోత్ పడిపోయిందండి. ఇప్పుడు ఎట్లున్నా అంటే జనాలు ఏమంటున్నారు? కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఏమన్నా అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇదంతా ఇక ఏ పడి ఏమని చెప్పుకున్నా కానీ కేసీఆర్ అంటున్నారండి. ఓకే.